నమస్కారం మన ప్రాంతం న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో రుణమాఫీ అర్హుల నిర్ధారణ కోసం అధికారులు మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సర్వే నిర్వహిస్తున్నారు. గురువారం రాజాపూర్ మండల కేంద్రంలోని ఏఓ ప్రదీప్ కుమార్ వివరాలు సేకరించి యాప్ లో అప్లోడ్ చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఓ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రేషన్ కార్డు లేకుండా ఫ్యామిలీ నిర్ధారణ కాని లిస్టులో ఉన్న వారందరి గుర్తింపు ప్రక్రియ జాబితాలో ఉన్న పేర్ల వారీగా పరిశీలించి లబ్ధిదారుల ఆధార్ కార్డులను సేకరిస్తున్నాము. రేషన్ కార్డు లేని కుటుంబ సభ్యుల్లో 2-3కి క్యాప్ లోన్ ఉంటే వారందరినీ ఒకే ఫోటో తీసుకుని వారి వివరాలన్నీ యాప్ లో ఒకే ఐడిలో ఎంటర్ చేసి సెల్ఫీలు తీసి అప్లోడ్ చేస్తున్నాం. పెళ్లయ్యి వేరువేరు కుటుంబాలుగా ఉంటున్న వారి పేర్లు రేషన్ కార్డులో ఉన్నట్లయితే వేరుపడిన కుటుంబాన్ని కూడా ఒక ఫ్యామిలీగానే గుర్తిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. మనకు రాజాపూర్ మండలమనే కాకుండా జిల్లా మొత్తం మీద రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారి లోన్ అకౌంట్లలో మనకు రుణమాఫీ ప్రభుత్వం జమ చేసింది. 2 లక్షల వరకు 3 దశల్లో పూర్తిగా వారి అకౌంట్లో జమ చేసింది. ఎవరికైతే రుణమాఫీ రాని రైతులు ఉన్నారో వారికి కొన్ని కారణాల వల్ల రుణమాఫీ ఆగిపోయి ఉండవచ్చు. రేషన్ కార్డు ఉండి రుణమాఫీ రాలేదంటే వాళ్ళకు బ్యాంకులో ఆధార్ కార్డులో పేరు తప్పు ఉండడం, లేకపోతే లోన్ అకౌంట్లో ఒక పేరు, పట్టాదారు పాస్బుక్లో ఒక పేరు ఉండడం, లేకపోతే అకౌంట్ నెంబర్లో తప్పు ఉండడం, వివిధ కారణాల వల్ల రుణమాఫీ ఆగిపోయి ఉండవచ్చు. ఇంకా ఎవరికైతే రేషన్ కార్డు లేని వాళ్ళకు ఉన్నదో ఆ రేషన్ కార్డు లేని వాళ్ళది కుటుంబ ధృవీకరణ చేసి ఆ రైతుతోని అఫిడవిట్ తీసుకొని కుటుంబ ధృవీకరణ చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దాంతోపాటే ఆ వివరాలు కూడా వెంబడే మనకు వ్యవసాయ శాఖ హైదరాబాద్ వారు ఇచ్చిన యాప్లో వెంబడే ఆ కుటుంబ వివరాలు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతు కుటుంబం యొక్క ఫోటో కూడా, సెల్ఫీ ఫోటో కూడా తీసుకొని ఆ యాప్లో వారికి వివరాలన్నీ పంపించడం జరుగుతుంది. అయితే ఈ కుటుంబ ధృవీకరణ అనేది ఇంకా మనకు ఒక వారం నుంచి 10 రోజుల వరకు సమయం పట్టవచ్చు. ఈ కుటుంబ ధృవీకరణ అయిపోయిన తర్వాత ఎవరైతే వీళ్ళు నమోదు చేసుకున్నారో రేషన్ కార్డు లేని వాళ్ళందరూ ఈ యాప్లో ఎవరైతే నమోదు చేసుకున్నారో వారికి కూడా దశల వారీగా అమౌంట్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. ఇప్పటికైతే వ్యవసాయ శాఖ వారు ఈ కుటుంబ ధృవీకరణ నిర్ధారణ మీదనే పనిచేయడం జరుగుతుంది. ఈ ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ కానీ, ఆధార్లో పేరు తప్పు ఉండడం కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్లో పేరు తప్పు ఉండడం వల్ల కానీ, లేకపోతే డీబీటీ ఫెయిల్యూర్ అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల రైతు అకౌంట్లో డీబీటీ ఫెయిల్యూర్ ఉన్నట్లయితే ఆ రైతు సోదరులందరూ బ్యాంకుకు వెళ్ళి ఆ వివరాలు సరిచూసుకొని ఆ వివరాలన్నీ కరెక్ట్గా సరిచేసుకున్నట్లయితే వాళ్ళకి కూడా రైతు రుణమాఫీ అమౌంట్ వారి అకౌంట్లలో జమ కావడం జరుగుతుంది. కుటుంబ నిర్ధారణ ఏదైతే ఉందో అది మాత్రం వ్యవసాయ శాఖ చేస్తుంది. వ్యవసాయ శాఖ చేసేది మాత్రం కుటుంబ నిర్ధారణ యాప్ ద్వారా కుటుంబ నిర్ధారణ వివరాలు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఆ పని మీదనే ఉంది. ఇది కూడా 7 నుంచి వారం రోజులు సమయం పడుతుంది. ఇంకా 2 లక్షల పైన ఉన్న రుణమాఫీ కాని వాళ్ళు, రేషన్ కార్డు లేకుండా లేదా రేషన్ కార్డు ఉండి కూడా 2 లక్షల పైన ఉన్న రైతులకు ఇంకొక 15 నుంచి 20 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాని మీద వారు క్లుప్తంగా ఒక క్లారిటీ ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ 2 లక్షల పైన ఉన్న రైతులు కూడా గవర్నమెంట్ డిసిజన్ కోసం అందరం వేచి ఉన్నాము. కాబట్టి అక్కడ నుంచి ఏదైనా సమాచారం వచ్చినప్పుడే ఇంబడే రైతు సోదరులకు ఆ సమాచారాన్ని అందిస్తాం. ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు సార్? డాక్యుమెంట్స్ అంటే రైతు ధృవీకరణ మొత్తం రైతు స్వయంగా కుటుంబ వివరాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు ఏదైతే ఇస్తున్నారో అవి తీసుకుంటా ఉన్నాం. ఆ అఫిడవిట్ ఇచ్చిన తర్వాత రైతు స్వయంగా ధృవీకరణ చేసి ఇచ్చిన అఫిడవిట్, దానికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల జిరాక్స్ తీసుకుంటున్నాం. వరకే కంప్లీట్ కావాలని చెప్పి ప్రభుత్వం అంటే మనకు వారం రోజుల్లో పూర్తి చేయమని చెప్పారు. ఒకవేళ వారం రోజులు కాకపోతే ఇంకొక 3-4 రోజులు కూడా ఎక్స్టెండ్ కావచ్చు. ఇప్పటికైతే నిన్నటి నుంచే స్టార్ట్ చేశాం కాబట్టి రోజుకు ఒక 40 నుంచి 50 కంప్లీట్ చేసిన టార్గెట్గా పెట్టుకున్నాం. మన రాజాపూర్ మండలంలో ఇప్పటివరకు 536 పేర్లు మనకు లిస్టులో రావడం జరిగింది. నిన్న ఒక 40 చేశాము. ఈ రోజు నుంచి రోజు ఒక 50 టార్గెట్ పెట్టుకొని 7 నుంచి 10 రోజుల్లో ఈ టార్గెట్ను కంప్లీట్ చేయడం జరుగుతుంది.